ఎక్కడైతే గొడ్డలి దెబ్బ తగిలిందో అక్కడే చిగురు మూలుస్తుంది. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే సింహాసనం ఎదురు చూస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. నిన్నటి వరకు సినిమా థియేటర్లలో ఈలలు గోలల మధ్య కనిపించిన దళపతి ఇప్పుడు తమిళనాడు పరిపాలనా రథ సారథిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం సాక్షిగా విజయ్ అని నేను అంటూ ఆయన చేసిన ప్రమాణం కోట్లాది మంది అభిమానుల కలని సాకారం చేసింది. అయితే ఈ వేదిక వెనుక ఉన్న ఒక భావోద్వేగపూరితమైన కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం జనసంద్రమైంది. ఎటు చూసినా టీవీకే జెండాలు, దళపతి నినాదాలతో హోరెత్తిపోతుంది. సరిగ్గా ఇదే వేదికపై ఒకప్పుడు అవమానం పొందిన వ్యక్తి నేడు అదే వేదికపై రాష్ట్రానికి అధిపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అనడానికి విజయ్ ప్రమాణమే నిదర్శనం. అడిగేవాడికి చెప్పేవాడు లోకు అన్నట్లు ఆనాడు ఆయనను తక్కువ చేసి చూసిన వారికి నేడు ఆయన పదవి సమాధానం చెబుతుంది. పట్టుదలకు రూపం ఉంటే అది విజయలాగే ఉంటుందని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఓటమిలో వెక్కిరించిన వారే నేడు ఆయన గెలుపును చూసి అబ్బురపోతున్నారు. ఈ అద్భుతమైన మలుపు వెనుక దశాబ్దాల నిరీక్షణ దాగి ఉంది. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిన విజయ్ నేడు గర్జించే సింహంలా అధికారాన్ని చేపట్టారు. 2013వ సంవత్సరం విజయ్ కెరీర్లో ఒక చేదు జ్ఞాపకం. తన సినిమా 100 రోజుల వేడుక కోసం వెళ్తే కనీసం కూర్చోవడానికి మొదటి వరుసలో చోటు దొరకలేదు. ఆనాడు స్టేడియంలో జరిగిన ఆ అవమానం విజయ్ మనసులో ఒక బలమైన ముద్ర వేసింది. ఎక్కడైతే తనను తక్కువ చేశారో అక్కడే తన సత్తా చాటాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఓర్చినమ్మకు తేర్చినంత ఫలం అన్నట్టుగా ఆనాడు ఆయన వహించిన ఓర్పు నేడు ముఖ్యమంత్రి హోదాను తెచ్చిపెట్టింది. రాజకీయం అనేది ఆషామాషి వ్యవహారం కాదని తెలిసినా ఆయన వెనకడుగు వేయలేదు. సినిమా గ్లామర్ ను పక్కన పెట్టి ప్రజల మనిషిగా వారి మధ్యకు వెళ్లారు. అవమానాలను పూలదండలుగా మార్చుకుని ఆయన ముందుకు సాగారు. నేడు ఆ స్టేడియం వేదికగా ఆయన చేసిన ప్రమాణం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలన్న పంతం ఆయన్ని ఈ స్థాయికి చేర్చింది. తమిళనాడు రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలో పురట్చి తలవి జయలలితకు కూడా అసెంబ్లీలో ఘోర అవమానం జరిగింది. ఆనాడు ఆమె ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని శపథం చేసి అన్నంత పని చేశారు. నేడు విజయ్ విషయంలో కూడా అదే చరిత్ర పునరావృతమైంది. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం లాంటి రాజకీయం విజయ్ చేయలేదు. సొంతంగా పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే అధికారానికి చేరువయ్యారు. జయలలిత ధైర్యం, విజయ్ పట్టుదల రెండు ఒకే నాణానికి రెండు పార్శ్వం లాంటివి. ఒక నటుడిగా కాకుండా ఒక నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు అసాధారణం. ఎవరైతే ఆయనను విమర్శించారో వారే నేడు ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. ఈ విజయం కేవలం విజయ్ది మాత్రమే కాదు, మార్పు కోరుకున్న ప్రతి తమిళ పౌరుడిది. టీవీకే పార్టీ ప్రస్థానం ఒక అద్భుతమని చెప్పాలి. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో ఒక పార్టీ స్థాపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. అల్పాచమనం చేస్తే ఆకలి తీరుతుందా అన్నట్టు చిన్న చిన్న విజయాలతో సంతృప్తి పడకుండా పెద్ద పెద్ద లక్ష్యం వైపు ఆయన అడుగులు వేశారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్న తపన ఆయన ప్రతి మాటలో కనిపిస్తుంది. పార్టీ క్యాడర్ను క్రమశిక్షణతో నడిపించడంలో ఆయన సఫలీకృతమయ్యారు. సినిమా ఇమేజ్ ఓట్లు కురిపిస్తుందా అని సందేహించిన వారికి తన మేనిఫెస్టోతో సమాధానం చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను తెలుసుకుని వారితో మమేకమయ్యారు. ఈ 2 ఏళ్ల కాలం ఆయన జీవితంలో అత్యంత కీలకమైన మలుపుగా మిగిలిపోతుంది. రాజకీయ చదరంగంలో ఆయన వేసిన ఎత్తడుగులు ప్రత్యర్థులకు దిమ్మ తిరిగేలా చేశాయి. మనిషి ఎక్కడైతే పోగొట్టుకుంటాడో అక్కడే వెతుక్కోవాలనేది జగమెరిగిన సత్యం. విజయ్ విషయంలో ఆ సత్యం అక్షరాల నిజమైంది. స్టేడియంలో మూలల్లో కూర్చున్న వ్యక్తి నేడు అదే స్టేడియంలో మధ్యలో సింహాసనం అధిష్ఠించారు. 6 నెలలు సాము చేస్తే కానీ అడుగు లోపలికి పడదన్నట్టుగా ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముందు ఎంతో హోంవర్క్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తల గణాన్ని వినిపించారు. సినిమా షూటింగ్ల కంటే ప్రజల మధ్య గడపడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఆయన పంతం కేవలం గెలవడమే కాదు, ప్రజల గుండెల్లో చోటు సంపాదించడం. ఆ నిశ్శబ్ద పోరాటమే నేడు ఆయనను సీఎంగా నిలబెట్టింది. తనను అవమానించిన చోటే సగర్వంగా తలెత్తుకుని నిలబడ్డారు. ఈ గెలుపు వెనుక ఉన్న శ్రమ మాటల్లో చెప్పలేనిది. ఓర్పు ఉన్నవాడికి విజయం కాళ్ల దగ్గరకు వస్తుంది. పట్టుదల ఉన్నవాడికే చరిత్ర దాసోహం అంటుంది. విజయ్ గెలుపు కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు, అది పట్టుదలకు నిదర్శనం. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఆ విమర్శలనే మెట్లుగా చేసుకుని శిఖరాగ్రహానికి చేరడం దళపతికే చెల్లింది. మరి ముఖ్యమంత్రిగా విజయ్ తమిళనాడును ఏ దిశగా నడిపిస్తారో వేచి చూడాలి.
పరిచారు